కడప నగరంలో రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఏదైతే వరద కాలువల నిర్మాణ పనుల నేపథ్యంలో పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ కడ్డీలు పైకి తేలే విధంగా, అంటే ఇనుప చువ్వలు పైకి తేలే విధంగా పెట్టడంతో అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు పనులు జరుగుతుంటే మరోవైపు వాహనాల రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. అయితే రాత్రిపూట మాత్రం ఎవరైనా పొరపాటున ప్రమాదవశాత్తు అటు జారి పడితే మాత్రం ఖచ్చితంగా ఇనుప చువ్వల గుచ్చుకొని మృత్యువాత పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే రవీంద్రనగర్ నుంచి అటు షామీరియా దర్గా వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో, అంటే వంతెన నిర్మాణ పనులు ఆగిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ కుంటలో పడి మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడ సంబంధిత కార్పొరేషన్ అధికారులు కొంత ప్రికాషన్స్ ఏదైతే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. అసలు ఎందుకు వంతెన నిర్మాణ పనులు ఆగిపోయాయో కూడా ఎవరికీ అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారింది. మరోవైపు ఏదైతే ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 6 నెలల కాలంలోనే బ్రిడ్జి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామంటూ కూడా అప్పట్లో టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మాధవిరెడ్డి 6 నెలల్లో, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా వంతెన నిర్మాణానికి నోచుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా అధికారుల తీరు మాత్రం ఎక్కడా మారడం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించి అక్కడ ఆ చుట్టూ గుంత త్రవ్వినా కాలువలు త్రవ్వినా ఏం చేసినా కూడా చుట్టూ కొంత డేంజర్ జోన్ అని అక్కడ కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పనులు జరిగే చోట ఎక్కడా కూడా ఈ నిబంధనలు పాటించేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. కాంట్రాక్టర్లు ఆ కాలువ నిర్మాణ పనులు చేసిన తర్వాత ఇనుప చువ్వలు అలాగే వదిలివేయడంతో అటువైపు వెళ్ళేటువంటి వాహనదారులు ప్రమాదవశాత్తు కాలు జారో లేకుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యో కింద పడితే మాత్రం ఇనుప చువ్వలు గుచ్చుకొని మృత్యువాత పడేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా సంబంధిత కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా ఎందుకు ప్రికాషన్స్ తీసుకోవడం లేదన్నది పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా తమకు పోయేవి పేద ప్రజల ప్రాణాలే కదా, మనకేం పని అనే భావనలో ఉన్నారా, లేకుంటే ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ప్రజలు కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాలిలో కలిసేది పేదల ప్రాణాలే కదా, మనలాంటి వారి ప్రాణాలు కాదు కదా అన్నటువంటి భావనను ఇప్పటికైనా విడమర్చి జరుగుతున్నటువంటి పనుల దగ్గర కొంత నిబంధనలు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పనుల్లో ఇవి డేంజర్ జోన్, ఇక్కడికి ఎవరు రాకూడదు అన్నటువంటి కొంత బోర్డులను కూడా సూచికలను కూడా ఏర్పాటు చేస్తే మంచిది. లేకపోతే భవిష్యత్తులో మరెంతమంది ప్రాణాలు బలి కావాలో ఆలోచించాలంటూ కూడా అధికారులను సూటిగా కడప నగర వాసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. గతంలో బుగ్గవంక పైన లో లెవెల్ బ్రిడ్జీలు ఇక్కడ షామీరియా దర్గా దగ్గర కూడా ఉండేది. ఈ బుగ్గవంక వరదల తర్వాత ప్రొటెక్షన్ వాల్ కట్టిన తర్వాత బుగ్గవంక బ్యూటిఫికేషన్లో అంతర్భాగంగా ఈ బ్రిడ్జీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాల. కానీ షామీరియా దర్గా కాడికి వచ్చేటప్పటికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని, దీనివల్ల పాత బస్టాండ్కు పోయి అక్కడి నుంచి తిరుక్కొని రావాలంటే అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయంగా ఉందని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దశలవారీ పోరాటం కూడా చేశారు గతంలో. దాని ఫలితంగా గతంలో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మాధవిరెడ్డి గారు, మేము సొంత నిధులపైతో అయినా సరే ఇది పూర్తి చేస్తామని చెప్పి ముందే ఎన్నికలకు పోకముందే టెంకాయ కొట్టి దీని పనులు మొదలు పెడతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇది 6 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పి టెండర్లు పిలిచి వర్క్ అలాట్ చేసి మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలైనా ఈ షామీరియా బ్రిడ్జి పూర్తి కానటువంటి పరిస్థితి. పోనీ ఈ పనులకు సంబంధించినటువంటి ఎందుకు ఆగినాయి, ఎందుకు నిలుపుదల చేశారంటే దానికి సమాధానాలు ఉండవు. పైగా కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యానికి ఒక నిలువెత్తు ప్రాణం పోయింది.
ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆ గుంతలో పడి చనిపోయినాడు. ఇక్కడ మినిమం ప్రికాషన్స్ అంటాం. ఏదైనా ఒక పెద్ద మేజర్ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ చుట్టూ హెచ్చరిక బోర్డులు పెట్టడం కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలకు పోకుండా ఉండడం కోసం కావలసినటువంటి మెజర్మెంట్స్ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యతను కాంట్రాక్టర్ విస్మరిస్తూ ఉంటే మరి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, ఏం నిద్రపోతూ ఉంది, ఏం గాడిదలుగా ఆయన పోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి అల్టిమేట్గా ఒక పిల్లోడు చనిపోయినా కూడా ఇప్పటికీ మేలుకోనటువంటి పరిస్థితి. పైగా ఇదే కాంట్రాక్టర్ అంట కడపలో ఈ ఫ్లడ్ ఏదైతే వరద కాలువల నిర్మాణానికి కూడా ఈయనే బాధ్యుడు అని చెప్పి చెప్తున్నారు. పైగా ఈ వరద కాలువల నిర్మాణంలో కూడా చాలా చోట్ల కాంక్రీట్ వేయడం, స్టీలు సెట్ చేయడము, ఆ కడ్డీలను అనామతుకు అట్టే వదిలేయడము. ఎవరైనా పొరపాటున అక్కడ పోయి పన్నా కూడా కడ్డీలకు చువ్వలు గుచ్చుకొని మనిషి ప్రాణాలు పోయేటువంటి ప్రమాదాలు. అంటే ఎక్కడా కూడా నియంత్రణ లేదు. వీళ్ళేమంటారంటే బుగ్గవంక బ్యూటిఫికేషన్ అంటే అందులో ఉన్నటువంటి మొక్కలు పెరిగి కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే అని చెప్పి అనేటువంటి పద్ధతిలో ఎమ్మెల్యే గారు కితాబు ఇస్తున్నారు. అది దేనికి చిహ్నమో తెలియదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏమయ్యా కార్పొరేషన్లో ఎంత నిధులు కేటాయించారు ఇందులో మొక్కలు పీకడానికి అంటే వాళ్ళు ఇవ్వరు. ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారని చెప్పి చెప్తారు కానీ వాళ్ళు కూడా ఇవ్వరు. మరి ఇది ఒక ఏటీఎం లాగా అయిపోయింది. బుగ్గవంక బ్యూటిఫికేషన్ అనేది బుగ్గవంకలో మొక్కలు పీకి డబ్బులు తీసుకోవడం అనేటువంటిది ఇది కాంట్రాక్టర్లు అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మారుతూ ఉంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే షైమీరియా బ్రిడ్జి పూర్తి కావాలి కదా, లేదు ఆ పక్క ఈ పక్క రోడ్లు అప్రోచ్ రోడ్లు కంప్లీట్ కావాలి కదా, అటు సైడు ఇటు సైడు లైటింగ్స్ లేకపోతే బెంచీలు ఇవన్నీ బ్యూటిఫికేషన్ అంటే చాలా ఉన్నాయి. దీంట్లో డ్రైన్ పోవాలా. ఇప్పటికీ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. బుగ్గవంకలో కలుపుతున్నారు, కేసీ కన్నోలో కలుపుతున్నారు. ఇవన్నీ ప్రత్యామ్నాయమైనటువంటి వాటికి దృష్టి సారించాల్సినటువంటి అవసరం బాధ్యత పాలక ప్రభుత్వం పైన లేదా అంటే ఉంది ఖచ్చితంగా. అవన్నీ దృష్టి పెట్టడంలా ఇవాళ ఏమైందంటే ఈ వర్కులు అనేటువంటిది కాంట్రాక్టర్లు ప్రాణాలు ఏమైపోయినా ఎవరు చచ్చిపోయినా పర్వాలా మాకు ఆదాయం వస్తే చాలు అనేటువంటి ధోరణికి వచ్చేసారు. చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి నడుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంత నడుస్తూ ఉంటే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోరు అని మేము అడుగుతున్నాం. ఇంత నడుస్తూ ఉంటే కన్సర్న్ ఎవరిపైన కాంట్రాక్టర్ పైన కేసు నమోదైంది. ఏది అది కూడా మొదట్లో కేసు ఎఫ్ఐఆర్లో చేర్చలే, ఆల్టర్ చేసి అతని కాంట్రాక్టర్ పేరు యాడ్ చేశారు. కాంట్రాక్టర్ పైన నిర్లక్ష్యానికి కేసు కట్టేప్పుడు మరి కన్సర్న్ అధికారుల పైన కూడా కేసు కట్టాలి కదా. కార్పొరేషన్ పర్యవేక్షక ఇంజనీర్ ఒకడు ఉంటాడు కదా, అతని మీద కేసు కట్టాలి కదా, అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళు అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చేటటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి స్వేచ్ఛగా పనులు కూడా పర్యవేక్షణ వాళ్ళకే అప్పచెప్తున్నారు. కాబట్టి ఈ ధోరణి మారాలి. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాడు, పిల్లలు కనండి డబ్బులు ఇస్తానని చెప్పి. ఈడ ఉన్న పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రాణాలు అనేటువంటిది వీళ్ళకు లెక్కలేనితనంగా మారిపోయింది. ప్రాణాలు అనేటువంటిది ఒక 2 లక్షలు 3 లక్షలు ఇసిరి కొడితే పోతారు లేనటువంటి ఒక ఉదాసీన వైఖరి వీళ్ళకు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైఖరి మారాలి. అధికారుల పైన ఖచ్చితంగా ఈ పిల్లోడు చనిపోవడానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ మీద ఎంత చర్యలు తీసుకుంటారో అదే తరహాలో కన్సర్న్ ఇంజనీర్ పైన కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. లేకపోతే రేపొద్దున ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉంటే కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ వైఖరి మారాలి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. కడపలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే అభివృద్ధి పనులని వేగం చేస్తాం, స్పీడప్ చేస్తున్నాం, మేమే ప్రత్యక్షంగా వెంటబడి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆర్భాటాలు చేశారు. కానీ పనులు ఎక్కడా పూర్తి కాకుండా అన్నీ అసంపూర్తిగానే నిలిచిపోయి ఉన్నాయి. ప్రధానంగా షామీరియా బ్రిడ్జి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్తాం, వెంటబడతాం, పూర్తి చేస్తాం, మా ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు. మేము రోజు పోయి పర్యవేక్షణ చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం, దీన్ని వెంటబడుతున్నాం, బాధ్యత ఇది పూర్తి చేయడం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయకుండా నిలుపుదల చేశారు. పిల్లర్స్ అయితే వేశారు, పిల్లర్స్ పైన
పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీని కారణంగా నిన్న వచ్చినటువంటి వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోయాయి. నీళ్లు నిలిచిపోయిన తర్వాత పిల్లలు అక్కడ రక్షణ పరికరాలు ఏమీ ఏర్పాటు చేయట్లేదు. ఆ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం సందర్భంగా చుట్టూ టెంట్లు లేకపోతే రేకులు వేసి ఇక్కడికి ఎవరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్ల మీద ఉంది. కానీ ఈ ప్రయత్నాలు ఏవి చేయట్లేదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా అట్లాగే వ్యవహరిస్తున్నారు. వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. కానీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాయాల పాలు చేయటం, చంపడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. రీసెంట్గా ఒక పిల్లోడు ఆ వంకల నీళ్ళలో పడి చనిపోయాడు. అట్లాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు అక్కడ ఏమీ రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసాడు, అధికారులు నిర్లక్ష్యం వహించారు. కడప నగరంలో అధికార యంత్రాంగం ఎట్లుందంటే మాకు వాటాలు ఎట్లా వస్తాయి, డబ్బులు మేము ఎలా పోగేసుకోవాలి, జీతం కంటే గీతం ఎట్లా వెనకేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప అధికారులు నిజంగా పనులని పూర్తి చేసి కాంట్రాక్టుల మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు సక్రమంగా పంపిణీ చేసి పూర్తి చేసే ప్రయత్నాలు ఏవి చేయట్లేదు. ఇక్కడ వై జంక్షన్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పనిచేస్తే ప్రారంభించి నెలలు గడుస్తుంది, కానీ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కడ్డీలు పైకి పెట్టారు, రక్షణ చర్యలు ఇక్కడ కూడా చేపట్టడం లేదు. కడ్డీలకు వెళ్ళి ఏమైనా జరిగితే ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ పనులు ప్రారంభించిన మొదట్లోనే ఒక ఎనుము ఇక్కడ పడి కాల్లో పడి ఆ చనిపోయిన తర్వాతకి నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. ఇంకొక మనుషులు కూడా 2-3 స్కూటర్లు కాల్లో పడ్డానికి దిగి మళ్ళీ బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి అనేక ఘటనలు జరిగాయి. ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించడానికి సరైన శ్రద్ధ చూపడం లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ తక్షణమే పూర్తి చేసి ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాటలు ఆచరణలో నిరూపించాలని మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. కడప నగరం బుగ్గవంక మీదుగా షామీరియా బ్రిడ్జి అని ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట మనం ఉన్నాం. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఇదే ప్రాంతంలో ఇక్కడ వచ్చి నిలబడి అధికారులను పిలుచుకొని వచ్చి ఈ బ్రిడ్జిని మేము 6 నెలల లోపల పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం అని చెప్పడం జరిగింది. ప్రజలందరూ హర్షించారు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది అని చెప్పి. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, 2 సంవత్సరాల్లో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాము అని. నేను ఈ బ్రిడ్జి గురించి అడుగుతున్నా. ఈ బ్రిడ్జి ఒకరి ప్రాణాలు తీసుకునింది ఈ పని జరిగేది. గత 4 నెలలుగా పని జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అని అంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం లేదు, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, అధికారులకు అసలే జవాబుదారీ లేదు. ఇందులో పని నిలబెట్టిన తర్వాత పని జరిగిన చోట ఎక్కడైతే పిల్లర్స్ వేశారో అక్కడ నీళ్లు నిలబడినాయి. ఆ పిల్లలు పూర్తయిన తర్వాత ఆ పిల్లల దగ్గర మట్టితో పూర్తి చేయాలి, అది ఫిలప్ చేయాలి. అది చేయకపోవడం పెద్ద తప్పు. రెండవ తప్పు ఏమనంటే ఎక్కడైతే పని జరుగుతున్నదో అక్కడ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ట్రెస్పాస్ కాకూడదని చెప్పి ఇక్కడ పనులు జరుగుతున్నాయి, జాగ్రత్త, డేంజర్ జోన్ అని చెప్పి ఒక ఏదైనా బోర్డు ఏర్పాటు చేయాలి. అది కూడా చేయలేదు. పోనీ వాచ్మెన్ ఏమైనా ఉన్నాడా ఇక్కడ అంటే వాచ్మెన్ కూడా లేడు. నేను గమనించిన, ఇంతకుముందు నేను వచ్చి చూసి నేను సోషల్ మీడియా ద్వారా నేను అడిగినా, నేను ఈ రకంగా ఎవరు లేకుండా ఈ రకంగా వదిలేసినారు, ఎందుకు వదిలేసినారు, దీనికి కారణాలు ఏమి, డబ్బు ఉందా లేదా, ఎందుకు లేట్ చేస్తున్నారు, మళ్ళీ 6 నెలల లోపల మళ్ళీ వర్షాలు మొదలవుతాయి, బుగ్గంకకు వరదలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు ఆగమేఘాల మీద ఎక్కడైతే గోడ పగలగొట్టినారో అక్కడ తీసుకొచ్చి ఇసుక బస్తాలు వేసేసి మనం ఏదో ఘనకార్యం చేసినామని అనిపించుకుంటారు. కానీ ఇది తప్పు. ఈ రకంగా ఆ రోజే నేను వాళ్ళని హెచ్చరించిన, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారని. పట్టించుకోలేదు. ఇమీడియట్గా నాకు తెలిసి ఎప్పుడైతే ఈ గుంతలు ఉన్నాయో, ఎప్పుడైతే వాచ్మెన్ లేడో, ఎప్పుడైతే ఫెన్సింగ్ లేదో ఎవరైనా వెళ్తారు. మనుషులే కాదు, పశువుల ప్రాణాలు కూడా, పశువులు కూడా లోపల నీట మురిగే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది? పిల్లోడు పోయినాడు, చనిపోయినాడు. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యులు కాంట్రాక్టరా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషనా, లేకపోతే ప్రభుత్వమా?
ఎవరు బాధ్యత తీసుకుంటారు దీని మీద? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మన దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా జరిగింది చెప్పడం. ఇప్పుడుండే గతంలో పాలిట్ బ్యూరోగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సొంత నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణం 6 నెలల లోపల పూర్తి చేస్తాం అని ఆయన చెప్పినప్పుడు అబ్బా ఒక మంచి నాయకుడు దొరికాడు, తన సొంత డబ్బులతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తానని అంటున్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని అనుకున్నాం. మరి ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన తర్వాతైనా మీరు తీసుకోవచ్చు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, కానీ పనులు మటుకు నిలబడకూడదు. పనులు నిలబడినాయి. ఒక బాలుడు చనిపోయిన తర్వాత ఆగామేఘాల మీద ఫెన్సింగ్ వేశారు, బోర్డు పెట్టారు. ఇంకా చూస్తూ ఉంటే అక్కడ ఆ గుంతలు అట్లే ఉన్నాయి. ఎందుకు ఆ గుంతలు ఇప్పటికి కూడా ఎందుకు పూడ్చడం లేదు? ఎందుకు ఫిలప్ చేయడం లేదు? ఇది చాలా తప్పు జరుగుతుంది. అయినా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమంటే, పార్టీలు ఏమైనా ఉండని, అభివృద్ధి చేసే పార్టీని ప్రజలు గుర్తించుకుంటారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయొద్దండి. గత ప్రభుత్వం ఏం చేసిందనేది అది పక్కన పెట్టేశారు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగినా, ప్రాణప్రాయం జరిగినా, ఆలస్యమైనా ఏమైనా కూడా ప్రస్తుతం ఉండే ప్రభుత్వందే బాధ్యత. ఆ బాధ్యతను మీరు మర్చిపోవద్దండి. వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి మీరు మాటను నిలబెట్టుకోండి. అలాగే ప్రజల ప్రాణాలను ధన ప్రాణాలను మీరు కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద, కార్పొరేషన్ మీద, ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది. ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు చూడాల్సిన బాధ్యత ఉంది. ఎంతవరకు పని జరిగిందని చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారని నేను మీ ద్వారా ఆమెకు తెలియజేస్తున్నాను. ఈ బ్రిడ్జ్ ప్రారంభం చేసి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఇక్కడ సౌకర్యాలు కూడా స్టాప్ చేసేదానికి ఎవరు ప్రయత్నించడం లేదు. పిల్లలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇట్లా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఏం చేయాలో తెలియదు, ఏదో జరుగుతోందనేసి లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కనీసం గోడ అడ్డు కట్టడం కానీ ఏమీ చేయటం లేదు. వాళ్ళు కిందికి వెళ్ళిపోయి మొన్ననే ఒక ప్రాణం కూడా పోయింది. కానీ ఇంకా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవడం లేదు. ఇంకెన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత దీని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుందో ఆలోచించుకోవాలి. కాంట్రాక్టర్లకు ఏదైనా డబ్బులు రావాల్సిన, ఏదైనా బిల్లులు రావాల్సిన కూడా వాళ్ళు తొందరపడి వాళ్ళకు కావాల్సిన బిల్లులు తెప్పించుకొని ఈ కార్యక్రమాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఈ బ్రిడ్జిని తొందరగా కంప్లీట్ చేయడం వల్ల చాలామందికి సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు ఎవరు తెలియకుండా కిందికి దిగి ప్రాణాలు పోకుండా చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వము, అదేవిధంగా కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు దీన్ని తొందరపడి ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి ఈ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఇదే బ్రిడ్జి దగ్గర చాలా జరిగి ఈ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయండి అని చెప్పి ఈ బ్రిడ్జి పనుల వల్ల తాత్కాలికంగా ఇక్కడ పనులు చేసినారు. అయినా కూడా ఇక్కడ పనులు జరగడం లేదు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వంకలో నీళ్లు ఎక్కువైపోయి, బుగ్గ వంకలో మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు మన ఫ్లో ఎక్కువైపోతుంది. ఇక్కడ మన బ్రిడ్జ్కు మళ్ళీ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. దయచేసి ఆ కాంట్రాక్టర్ కానీ, అధికారులు కానీ, మన నాయకులకు కానీ చెప్పడం ఏమంటే ఒకటే, ప్లీజ్ మీరందరూ ఈ యొక్క బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేసి, ఇంకా ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే ఈ నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పిల్లలు రావడం పోవడం ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ ఒక చిన్న పిల్లోడు దీంట్లో మరణించినాడు. దానికి ఇంతవరకు స్థితిగతి ఏం లేదు. దాని గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు కూడా లేరు అసలు.